సో జనరల్గా ఏంటి అంటే ఒకసారి మనకి కెరీర్ గ్యాప్ వచ్చినప్పుడు లేకపోతే మనం కెరీర్ గ్యాప్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేటప్పుడు మనకు చాలా సందేహాలు అనేవి ఉంటాయి, చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అండ్ చాలామంది ఈ సందేహాలు అనేవి చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నన్ను 3 సంవత్సరాల నుంచి అడగడం, నేను దానికి సంబంధించిన చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది దానికి సంబంధించి డీటెయిల్ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ అవి ఒక్కసారి ఖచ్చితంగా ఒక 20 వీడియోలు ఉన్నాయి. సో ఇప్పటివరకు టాప్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కూడా వీడియోస్ ఉన్నాయి, కానీ దానికంటే ముందు ఈ 20 వీడియోస్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుందాము. ఇంకా ఇన్ డీటెయిల్గా మనం ఇది ఒక సిరీస్లా చేద్దాం. ఏంటి అంటే ప్రతి ఒక్కరు అంటే ఎక్కడెక్కడో వీడియోస్ ఉంటాయి కాబట్టి అవన్నీ సెగ్రిగేట్ చేస్తూ ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ తెలుసుకోవాల్సిన, వాళ్ళు చూడాల్సిన వీడియోస్ అనేవి ఆల్రెడీ వాళ్ళు అడిగిన డౌట్స్ అనేవి నేను ఆన్సర్ చేసేసే ఉంటాను. అండ్ ఏదో ఒక వీడియో రూపంలో దాని గురించిన లిస్ట్ ఆఫ్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే కెరీర్ గ్యాప్ ఉంటే వాళ్ళు తప్పక చూడాల్సిన వీడియోస్. అండ్ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ టాటా. ఇది దేని గురించి అంటే ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న ఉమెన్స్ ఉన్నారో, అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఏదైనా ఇష్యూస్ వల్ల ఆగిపోయి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలన్నో వాళ్ళ కోసం ఇది. టాటా కంపెనీ ఒక గొప్ప ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఎవరైతే ఈ కెరీర్ గ్యాప్ ఉంటుందో ఉమెన్కి, అంటే ఆడవారికి, తర్వాత ఈ వీడియో అనేది కంపల్సరీ చూడాలి. తర్వాత వచ్చేసి హౌ టు హ్యాండిల్ ఇంటర్వ్యూ ఫర్ కెరీర్ గ్యాప్ పీపుల్ వాళ్ళు వాళ్ళ కెరియర్ని అంటే ఈ కెరీర్ గ్యాప్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఇంటర్వ్యూని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించిన వీడియో. ఈ కెరీర్ గ్యాప్ ఇంటర్వ్యూ ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే అసలు ఒక బేసిక్ థింగ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ యూ నీడ్ టు బి అని చెప్పి. ఒక స్టూడెంట్ కెరీర్ గ్యాప్ వాళ్ళు చేసే జనరల్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు, అదొకటి. ఇప్పుడు చాలా 2 years 3 years 4 years 5 years 6 years వేరే ఎగ్జామ్స్లో, గవర్నమెంట్ ఎగ్జామ్స్, సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. ప్రిపేర్ అయిన తర్వాత వెంటనే అంటే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ రబాయ్, సో ఐ హ్యావ్ డన్, అంటే ఐఎమ్ డన్ విత్ దీస్ థింగ్స్. నేను ఈ విషయాలన్నీ ఇంకా చిరాకు వచ్చేసింది. సో ఇప్పుడు నాకు ఏజ్ పెరిగిపోతా ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసి హౌ టు చెక్ ఫేక్ కంపెనీస్ ఎలా ఉంటాయి, అసలు మనం జెన్యున్ కంపెనీలో జాయిన్ అవుతున్నామా, లేకపోతే మనం తెచ్చుకునే ఎక్స్పీరియన్స్ అనేది మంచి కంపెనీ కాదా, దాని గురించి. అంటే మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే మనలాగా వాళ్ళు కూడా ఎంప్లాయీస్, డెఫినెట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకే ఉంటుంది. మరి ఫేక్ పెట్టి వెళ్ళొచ్చా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కోర్స్ నేర్చుకోవడానికి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వచ్చిన పర్పస్ మర్చిపోతారు. వాళ్ళకి అంటే అడ్డదారులో ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటారు. అండ్ 6 years కెరీర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా ఉద్యోగం ఇస్తాము అంటున్నారు. దేంట్లో ఎలా ఉంటుంది ఇది ఏంటి అంటే ఎగ్జాంపుల్, ఎందుకంటే ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఫ్రెష్గా జాబ్ తెచ్చుకోవడానికి జాబ్ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు ఎలా అనేది విత్ ప్రూఫ్తో ఒక వీడియో చేశాను, అది జాబ్ అప్డేట్స్ గురించి. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కోడింగ్ బెస్టా, నాన్ కోడింగ్ బెస్టా? జనరల్గా ఏంటి అంటే చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది రీసెంట్ కామెంట్ చేశాను, డేటా సైన్స్ బెస్టా, కెరీర్ గ్యాప్ ఉంటే డేటా సైన్స్ బెస్టా, టెస్టింగ్ బెస్టా, డేటా సైన్స్ బెస్టా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావడం బెస్టా? కెరీర్ గ్యాప్ ఉంటే మనం యూఎస్ఏ వెళ్ళొచ్చా, అమెరికా వెళ్ళొచ్చా, వెళ్ళేదానికి అవకాశం ఉందా, దాని గురించిన వీడియో. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అబ్రాడ్లో జాబ్ తెచ్చుకోవచ్చా, నాన్ ఐటీ చేస్తూ తర్వాత అబ్రాడ్లో జాబ్ తెచ్చుకోవచ్చా, అబ్రాడ్కి వెళ్ళొచ్చా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు జాబ్ ఆర్ హైయర్ స్టడీస్ అన్న అబ్రాడ్ అన్న ఒకటే, జాబ్ కానీ హైయర్ స్టడీస్ కానీ. నెక్స్ట్ వేవ్ సిసిబిపి ఏదైతే ఉందో కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్ వస్తుందా, దాని గురించిన ఒక వీడియో. సో నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయితే ఉద్యోగం అనేది వస్తుందా కెరీర్ గ్యాప్ వాళ్ళకి? సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అనేది. ఇక్కడ మనం కొన్ని అన్రివీల్ ఫ్యాక్ట్స్ అనేవి మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్ వే సిసిబిపి నెక్స్ట్ వే గురించి. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఇదే విషయం గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. స్టార్టప్ కంపెనీలో కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, వాళ్ళు అవకాశం ఉంటుందా లేదా జాబ్ తెచ్చుకోవడానికి? అసలుకి ఫ్రెషర్గా కెరీర్ గ్యాప్ వాళ్ళని ఎందుకు తీసుకుంటారు? సో దీని గురించి మాట్లాడుకునే ముందు అంటే ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కెరీర్ గ్యాప్ ఆర్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినప్పుడు అతను కొన్ని రోజుల తర్వాత అతను వర్క్ సరిగ్గా లేదనో, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యో, రకరకాల కారణాల వల్ల వాళ్ళు కంపెనీ నుంచి బయటకు వస్తారు. సో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా ఉద్యోగం వస్తుందా? ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి మనం ఫోకస్ చేయాల్సింది టూల్ సైడా, డెవలప్మెంట్ సైడా, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఒక చిన్న విషయం అండి,
ఒక లెవెల్కి రీచ్ అవ్వాలి, ఒక టాప్ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా మీరు ఒకటేసారి, ఇప్పుడు దాని గురించి ఒక చిన్న విషయం కూడా మాట్లాడుకుందాం, ప్యాకేజెస్ గురించి. కెరీర్ గ్యాప్ వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయి? కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఈ 4 మిస్టేక్స్, కామన్గా చేసే 4 మిస్టేక్స్ మీరు చేయొద్దు. సో దీని గురించి ఈ 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కెరీర్ గ్యాప్ రాకుండా గవర్నమెంట్ ఉద్యోగం అనేది మనం ప్రిపేర్ అవ్వచ్చా? గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కెరియర్ గ్యాప్ రాకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు కెరియర్ గ్యాప్ అనేది 4 ఇయర్స్ వరకు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కెరీర్ గ్యాప్ అనేది రాకుండా చేసుకోవాలి. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏది బెస్ట్? కెరీర్ టూల్సా లేకపోతే డెవలప్మెంటా? దాని గురించి. కెరీర్ గ్యాప్లో ఫ్రెషర్గా జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్, జాయిన్ అవ్వచ్చు. ఓకే, కానీ జనరల్గా జరిగేది ఏంటి, ఇలా ఒక క్లారిటీ అనేది ముందు తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 2 ఇయర్స్ వరకు జనరల్గా అన్ని ఎంఎన్సీ కంపెనీస్, ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ విల్ కన్సిడర్ దట్ ప్రొఫైల్, దట్ క్యాండిడేట్ యాజ్ ఎ ఫ్రెషర్. దే విల్ కన్సిడర్ దట్ క్యాండిడేట్ యాజ్ ఎ ఫ్రెషర్. అండ్ ఇక్కడ 2 ఇయర్స్ వరకే ఇది ఉంటుంది. అండ్ దెన్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చా? దాని గురించి. ఇంటర్న్షిప్ జాబ్స్ ఎలా వెతుక్కోవాలి, అండ్ ఇంటర్న్షిప్లో ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఫ్రెషర్కి అయితే ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం జాబ్ తెచ్చుకోవాలి. కెరియర్ గ్యాప్, ఎడ్యుకేషన్ గ్యాప్ ఏంటి, రెండింటికి మధ్య తేడా అసలు ఏంటి? కెరియర్ గ్యాప్ ఏంటి, ఎడ్యుకేషన్ గ్యాప్ ఏంటి? దీనికి సంబంధించిన వీడియో. డిఫరెన్స్ బిట్వీన్ కెరియర్ గ్యాప్ అండ్ ఎడ్యుకేషన్ గ్యాప్. సో అంటే our companies will accept if you are having a career gap. So దాని గురించి, and also companies accept చేస్తాయి if you are having education gap. First of all, we need to understand what is difference between these two. ఈ కెరీర్ గ్యాప్ లో ఏదో ఒక టూల్ నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుందా? నేను టూల్స్ నేర్చుకొని, లేకపోతే టూల్స్ బెస్ట్ ఆ డెవలప్మెంట్ సైడ్ బెస్ట్? దీని గురించి నా రెగ్యులర్గా డౌట్ అనేది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. 3 to 4 years కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబ్ వస్తుందా? ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి, లేకపోతే వేరే వేరే బిజినెస్ చేసి, నౌ దే వాంట్ టు స్టార్ట్ దేర్ కెరీర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. కెరీర్ గ్యాప్ ఉంటే మనము టూల్స్ ఎందుకు నేర్చుకోవాలి, డెవాప్స్ తెలుగులో నేర్చుకోవచ్చా, ఈ అన్నిటి గురించిన వీడియోస్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ డెఫినెట్లీ ఇంకా చాలా క్వశ్చన్స్ స్టూడెంట్స్ అడిగారు, చాలా ఆన్సర్స్ కూడా నేను చేశాను. సో దాని పార్ట్ 2లో మనం చూద్దాము ఇన్ డీటెయిల్గా. ఓకే, కానీ ఈ ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియోస్, ఖచ్చితంగా మీకు సమాధానం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.